సహజ సిద్ధ పద్ధతిలో బరువు తగ్గి అందంగా నాజుగ్గా కనబడాలి అనుకుంటున్నారా? ఈ కింది నంబర్‌కి కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనతో పాటు అఘోరి నాగసాధు లైవ్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం మాట్లాడతారు, ఎందుకంటే ఆమె మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. అండ్ తెలంగాణలో ఉన్న సనాతన ధర్మం కాపాడటానికి పురాతన ఆలయాల కట్టడాలని ఎవరు కూల్చినా కానీ నేను ఊరుకోను అని చెప్పేసి ఒక శివంగిలా ఒక 1 వీక్ డిజిటల్ మీడియా మొత్తం కూడా ఆమె కనిపించారు. అండ్ ముఖ్యంగా ఆమె హైలైట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, సో నగ్నంగా ఉండటం వల్ల. అసలు తనేం చెప్తారు, వాటి మీద తన కామెంట్స్ ఏంటి, తన మాటలో తెలుసుకుందాం. అండ్ నాగసాధు అఘోరి గారు నమస్తే. నమస్కారం తండ్రి, నమస్కారం. హరహర మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కాళీయ నమ, గురుదత్తే నమ. సో ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు నగ్నంగానే ఉంటారు అనేది ఇంకొకసారి మాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఎక్కడో మీ వెనకున్న కొండలు అండ్ అవన్నీ చూస్తుంటే ఇది మైనస్ డిగ్రీస్ తండ్రి, మైనస్ డిగ్రీస్ హిమాలయాస్. నాకు సాధన నేర్చుకుంది, ఇదంతా అలవాటే అండి మాకు. మీరు కావాలంటే రాత్రి 2 గంటలకు వచ్చి కూడా నన్ను పరీక్షించుకోవచ్చు. మిమ్మల్ని పరీక్షించుకునేంత అవసరం లేదండి. ఆల్రెడీ ఒక 10 రోజుల పాటు పరీక్షించుకునే టైం ఇవ్వకుండా మొత్తాన్ని మీరే పరీక్షించి వెళ్ళిపోయారు. అండ్ ఒక అజ్ఞాతంలో వేసినట్టు అయిపోయింది. అండ్ ముఖ్యంగా మీరు హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి బయటికెళ్ళిపోయిన తర్వాత మీరు చేసిన కామెంట్స్ మీద రకరకాలుగా దానికి మీకు కౌంటర్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ఆ కౌంటర్స్ కూడా చాలానే విన్నారు. మీరు ఏం చెప్తారు అఘోరి నాగసాధు గారు? ఒక్కొక్కటి అడగండి అండి, ఎందుకంటే వెహికల్స్ వస్తుంటాయి. ఒకటి, మీరు ఎప్పుడు కూడా 14 సంవత్సరాలు నేను ఒంటికాళ్ళ మీద దీక్ష చేశాను అని చెప్పారు. అది అబద్ధం అని చెప్తున్నారు. మీకు మహిమలొచ్చని చెప్తున్నారు. అది అబద్ధం అని చెప్తున్నారు. మీరు కాలే శవాన్ని తింటాను, అది అబద్ధం అని చెప్తున్నారు. మీరు మంటల్లో కూర్చుంటారు, అది అబద్ధం అని చెప్తున్నారు. అండ్ నాగసాధువులు ముఖ్యంగా కుంభమేళాలకి అండ్ మహాకుంభమేళాలకు కూడా బయటికి రారు. అలాంటిది మీరు బయటకొచ్చారు. అసలకి మీరు ఒక ఫేక్ అని చెప్తున్నారు. అండ్ మీరు దీక్ష పొందలేదని చెప్తున్నారు. ఇంకొకటి, మీ పేరెంట్స్ మాట్లాడిన మాటలు చూస్తుంటే మీరు ఒక అబ్బాయి. అండ్ మీరు పీరియడ్స్ గురించి కూడా మాట్లాడారు. చాలా ఛానల్స్ లో పీరియడ్స్ వస్తే ఏం చేస్తారని కూడా. మరి ఒక ట్రాన్స్జెండర్ కి పీరియడ్స్ రావు, అది దాని గురించి మాట్లాడుతున్నారు. అండ్ మీరు ఒక 7 సంవత్సరాల ప్రాయంలో ఇంటి నుంచి వెళ్ళిపోయారు. మీ అమ్మ నాన్న వాళ్ళ ఇంటిని కూడా కవర్ చేశారు. చాలా మారుమూల పల్లెటూరు, ఎటువంటి రోడ్డు సదుపాయం లేని ఊరు. అండ్ ఇవన్నీ చూస్తున్నప్పుడు అండ్ మీరు ఫేక్ అని రకరకాల మనుషులు మాట్లాడుతున్నారు. వాటి మీద మీ కామెంట్స్ ఏంటి? నేను 10 క్వశ్చన్లు అడిగాను, చెప్పొచ్చు ఫ్రీగా. ఇంకా నన్ను విమర్శించండి, ఇంకా నన్ను ఫేక్ అనుకోండి. ఇంత పెద్ద నా తండ్రి మహాశివుడు వెలిసిన, నేను సాధన చేసిన కేదార్నాథ్కి వచ్చాను. ఇక్కడ కూడా మీకు ఫేక్ అంటున్నా అంటే అనండి. నేను ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుండి, ఈ సెకండ్ నుండి నా గురుగారి దగ్గర ఎప్పుడైతే సేవ తీసుకున్నానో, పాద సేవ, పాదాలను టచ్ చేసినో చెప్పింది, నాకు చేసింది చాలు. ఇంకా అతను కూడా నాకు, నా గురుగారు కూడా ఏమని చెప్పారంటే, నువ్వు మీడియా ముందుకు ఎందుకు వచ్చావు, మీడియా ముందుకు ఎవరం రాము కూడా, మీడియా ముందుకు రావడం వల్లనే ఇదంతా జరిగింది. లోక కళ్యాణం 4 సంవత్సరాలు చేసినావు, ఎప్పుడన్నా ఏదైనా వచ్చిందా? ఎక్కడికి రాలేదు. నువ్వు ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చావు అప్పుడే నీకు విమర్శలు ఎదురయ్యాయి. నీకు ఒక ఫేక్ లాగా చూశారు. ఫేక్ అనుకుంటే ఫేక్ అనుకుంటా అండి. నేను ఇంతవరకు నిరూపించుకుంటూ వచ్చాను. ఇక నుండి నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, నాకు అవసరం లేదు కూడా. నేను నిరూపించుకోను. మీరు నిజం అంటే నిజం, అబద్ధం అంటే అబద్ధం. మీరు నిజంగా అమ్మాయా లేకపోతే అబ్బాయి నుంచి అమ్మాయిగా మారారా? అవును, ఇలాంటి ఒక్కొక్కటి అడగండి తండ్రి. నీకు మీ అంత జ్ఞానం లేదు, ఎందుకంటే మేము ఇక్కడ ఉండే ఇలాంటి చోట్ల ఉండి వచ్చినాం కాబట్టి. మీరు ఒకటేసారి 10 అడిగితే 10 చెప్పలేము. మేము 10 చెప్పడానికి కూడా మా దగ్గర ఏం లేదు. అన్ని మహిమలు కలిగిన నాగసాధు అఘోరి అనేది తండ్రి 10 క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పడం పెద్ద విడ్డూరం ఏం కాదేమో. అదే విడ్డూరం. నేను ఒకదాని తర్వాత ఒకటి అడగండి అని చెప్తున్నాను. నేను ఒక చిన్న పిల్లని, నాకు ఎంత ఉండాలో అంతే ఉంటది, మీరు గ్రహించుకోవాలి. లేదంటే మీకు హరహర మహాదేవ్ అనాల్సి వస్తుంది. నేను ఏమంటున్నా అంటే, తండ్రి నేను ఆడనా మొగనా అనేది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నా శరీరాన్ని త్యాగం చేసిన. జ్ఞానులకు అర్థమవుతుంది శరీరం త్యాగం అంటే మీ ఇష్టానికి వదిలేస్తున్నాం. కొంతమంది కొన్ని రకాలు అంటారు, కొంతమంది అది కాదు. నీ రూపం ఏంటిది ఇప్పుడు, ఆ రూపాన్నే చూసుకోవాలి, ఆ రూపాన్నే చెప్పుకోవాలి. గతం గత, నిన్నేమైంది, మొన్న ఏమైంది, ఇప్పుడు ఏం జరుగుతుంది కాదు. ఈ సెకండ్ ఏమైంది, ఇంకొక నిమిషంలో ఏం అవ్వబోతుంది, అది జరిగితే చాలు. నేను ఆడనా మొగనా అనేదే మీకు సమస్య అయితే మీ ఇష్టం, మీరు గ్రహించుకోండి. మరి నా నోటి నుండి నేను ఇగో అమ్మవారిని, ఇప్పుడు అమ్మవారి అవతారం ఉన్నది, కాళీమాత అవతారం ఎత్తుకున్నాను, నా ఇష్టం. నేను అంటలేదు నాగసాధు గారు, ఎందుకంటే యావత్ ప్రపంచంలో ఉన్న అదే ప్రజలకు చెప్తున్నాను గురించి మాట్లాడుతున్నారు.
నాగసాధువులు ఆ ఎవరు పెద్ద కూడా పెద్ద నగ్నంగా మేధావులందరూ ఉన్నారు తిరగరు కదా అని. టీవీల ముందుకు. అది అది కూడా చూపించాను మా గురువు గారికి. పెద్ద పెద్ద మేధావులందరూ ఉన్నారు కదా టీవీల దగ్గర కూర్చున్నారు కదా. ఒక్కసారి రండి మరి ఇక్కడ ఈ నా కేదారేశ్వరం దగ్గర ఇలా కూర్చొని తపస్య చేద్దాం రండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీకో నాకో ఎవరు వెళ్ళిపోతారు ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఉమ్, బహిరంగ అక్కడ జనాలలో తిరగడం కాదండి. జనాలలో మభ్యపెట్టి పూజలు చేసో ఒక హోమం చేసో రూ. 4 సంపాదించుకొని మీలాగా నేను ఉండలేను. నీతి ఉమ్, నిజాయితీ మీద నా ధర్మం గురించి నా సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాను. అదే ఉమ్, చేస్తాను. మీకంత ఉంటే ఎవరి దగ్గర రూపాయి నమ్మించి మోసం చేసో పూజ చేసి మోసం చేసో లేకుంటే ఏ ఆడపిల్ల మీద ఆ అఘాయిత్యం చేసో మగ పొరని మీద అఘాయిత్యం చేసో ఒక గుడి మీద గుళ్ళ మీద ఇంకేమన్నా చేసో లేకుంటే మసీద్ మీద ఏదో చేసి చర్చి మీద ఏదో చేస్తే మీరు ఖండించాలి. ఏదైనా తప్పు చూపిస్తే నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. అది అంటే ఏం నిజమైన చేయనప్పుడు అంటే మీ నిజమైన ఇష్టానుసారంగా ఒకటి క్రియేట్ నాగసాధువులు, చేసుకొని నిజమైన ఒక అఘోరాలు, ఒక నిజమైన రూపం అఘోరీలు దొరికింది. ఈ ప్రపంచాన్ని కాపాడటానికి మాత్రమే ఉన్నారు కానీ, ఎప్పుడూ కూడా ఆ ప్రపంచ వినాశనాన్ని అండ్ ఆ, శత్రు నా వినాశనాన్ని తండ్రి కూడా తండ్రి కోరుకోని తండ్రి వారు. గాడు శత్రు శివయ్య నేను నాశనాన్ని కూడా అడుగుతున్నాను. కోరుకోరు అని చాలా మంది ఆ, చెప్తూనే ఉన్నారు. అలాంటిది నేను ఏ మీరు మీ నాశనాన్ని మీద కోరుకున్నాను మీ తండ్రి? మీ ఏ మీ మీ నాశనాన్ని మీద కోరుకున్నాను? వ్యతిరేకంగా కొన్ని ఛానెల్స్ ప్రచురించాయని చెప్పేసి మీరు వాళ్ళ నాశనాన్ని నేను కోరుకుంటాను, నేను భస్మం చేస్తాను, నా మీద నన్ను టచ్ చేసి చూడండి అని చాలా శపథాలు చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు నాగసాధు గారు? నా తల్లి కాళీమాత ఉంది గదా! నా తండ్రి పరమశివునికే అఘోరీ దీక్షలో ఎవరికైనా అగ్రెసివ్ తనం అనేది వస్తది తండ్రి. హ్మ్. ఎంతవరకో అంతవరకు. నేను నీతి, నిజాయితీగా సనాతన ధర్మం గురించి హిందువులని మేలుకొల్పడానికి ఇంత ప్రయత్నం చేస్తున్నా. 5 సంవత్సరాలలో ఎక్కడ ఇలాంటిది రాలే. ఒక తెలంగాణలో వచ్చింది. మీరు కావాలంటే అన్నిట్లో గూగుల్‌లలో సెర్చ్ చేసుకొని గూడా కర్ణాటక అఘోరి అని, తమిళనాడు అఘోరి అని, ఇంకెక్కడనో ఉజ్జయిన్ అఘోరి అని కొట్టుకోండి. నా ఆర్టికల్ అన్నొస్తాయి. అందులో నా రూపాలు దాల్చినవి గూడా ఒస్తాయి. మరి మీరే అన్నీ జూసుకోవాల్సింది మీ బాధ్యత గదా! హ్మ్. నేను ఇంకొకటి ఏం జెప్తున్నానంటే ఇక్కడ, నేనెందుకు అగ్రెసివ్ అయ్యానంటే నాకు ఎంతవరకు అంతవరకే బావుంటది. హ్మ్. నేను గూడా చర్యలు తీసుకోవాలి గదా! లేకుంటే ఓకే. నన్ను నా నెత్తి మీద కూసుంటారు గదా! హ్మ్. పరమేశ్వరుడే అంటాడు, శాంతం, శాంతం, శాంతం అని. హ్మ్. ఎంతవరకు శాంతి ఉండాలో అంతవరకే ఉంటాం తండ్రి. అధిగమించిపోతే ఖాళీ రూపం రావాల్సొస్తది. హ్మ్. నాలో గూడా ఖాళీ మీ పని మీరు చెయ్యండి. మీ కుటుంబాలను కాపాడుకోండి. మీ ముంగట ఏ గోహత్య, ఓ ఆడపిల్ల మీద అఘాయిత్యం, ఇట్లా గుడి మీద ధ్వంసం జరిగితే మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండని నేను చేతులెత్తి జోడిస్తున్నాను. కానీ నా పని నేను చేసుకోనివ్వండి. నా మిద్దెల విమర్శలు జల్లుతూ నన్ను ఇంకోటంటూ, ఇంకోటంటే మీకేమి రాదు. హ్మ్. నేను ఆగను కూడా. నాకు ఓకే. ఆగాల్సిన అవసరం లేదు. అండ్ మీ మీద ఇంకా అంటే మనకెక్కువగా వినిపిస్తున్న విమర్శలంటే జూబ్లీ హిల్స్‌లో 5,00,00,000, 10,00,00,000 విలువైన బంగ్లాలున్నాయి, కార్లున్నాయి, చాలా ఆస్తులున్నాయి, కోట్లల్లో కూడగట్టారామె. ఇలాంటి పేర్లు చెప్పుకొని అండ్ ఆమె వెనక పెద్ద ఆ! పెద్ద వాళ్ళున్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే మీరిప్పుడు తండ్రి. వాడే ఐఫోన్‌లు కావచ్చు, లేకపోతే కార్లు కావచ్చు, ఇయన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. నిజంగా ఆ! విలాసవంతమైన విల్లాలు, భవనాలు మీకు జూబ్లీ హిల్స్‌లో, బంజారా హిల్స్‌లో ఉన్నాయా? ఇప్పుడెక్కడ కూర్చున్నాను తండ్రి నేను? హ్మ్. కేదార్‌నాథ్‌లో ఉన్నారు. అవునా? కేదార్‌నాథ్‌లో ఉన్నాను కదా! నేను కేదార్‌నాథ్ నుండి తెలంగాణకొచ్చిన తర్వాత ఎవరైతే ఏ మీడియా ఛానల్ అయితే అది ఆ వార్తను తెచ్చారో, మరి అది ఒక బీద ప్రజలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకిప్పియండి నా పేరు మీద ఉన్నది. ఆరా తీసుకునే బాధ్యత కూడా మీకే అప్పజెప్తున్నాను. హ్మ్. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా నేను అదే చెప్తున్నాను. ఏమని? నాకెక్కడనో ఆస్తులున్నాయంట. నన్నెక్కడనో జైల్లేసిండ్లని మీ దాకా వచ్చినప్పుడు మీరెందుకు ఖండిస్తలేరు? హ్మ్. మీరెందుకు ప్రశ్నిస్తలేరు? మీకెందుకింత బాధ్యత లేకుండా పోయింది? వస్తున్న ఆరోపణలో ఎలాంటి నిజం లేదంటారా? మీకెటువంటి ఆస్తులు, బంగ్లాలు ఏం లేవంటారా ఇక్కడ? నేనేమంటున్నాను తండ్రి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, ప్రధానమంత్రి గారికి ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళున్నారో అందరూ ఆరాదీసి, హ్మ్. ఆటిని ఎవరికైతే ఉన్నదో అయన్నీ బీద ప్రజలకు అందజేయాలని నేను హర హర మహాదేవ్ అంటున్నాను. తీసుకోండి. కాదు ఎక్కడి నుంచొచ్చాయి మీకు ఇప్పుడు మీరు వాడుతున్న కారు కావచ్చు, అది గూడా ఒక 12, 13 లక్షలవుతుంది. ఐఫోన్ అంటే మరి ఒక 2,00,000 అవుతుంది. ఎక్కడి నుంచొచ్చాయి ఇవన్నీ మీకు మరి? నేను మీకు నేనొక ఛానల్‌లో ఒక 2 ఛానళ్ళల్ల అన్నీ చెప్పాను తండ్రి. హ్మ్. ప్రతి ఒక్కరు అడిగిన ప్రశ్నకు అన్నిటికి సమాధానం ఇచ్చుకుంటూ వచ్చాను. అంటే మీకంటూ నాకెవరో భిక్షమేశారు. నేను ఆ! పాదయాత్రలో ఉండంగా భిక్షమేశారు. అది గూడా ఈ సంవత్సరంలోనే వచ్చింది నాకు జనవరిలో. జనవరిలో, ఫిబ్రవరిలో ఇచ్చారు. నా రెండో అంటే అవతారంలో. పాదయాత్రలో ఏదో ఒక 1000, 2000, 10,000 భిక్షమిస్తారంటే ఓకే గానీ, లక్షల లక్షల రూపాయల కార్లు గూడా భిక్షమిస్తారని ఫస్ట్ టైమ్ చూస్తున్నాం కాబట్టి అడగాల్సొచ్చింది అంతే.
ఫస్ట్ టైం చూస్తున్నామంటే భక్తులు ఎలాంటి వాళ్ళు, పరమేశ్వరుడి ఆజ్ఞ ఉంటే సర్వసం కూడా తీసుకోవచ్చు తండ్రి. ఆయన ఆజ్ఞ నుండి ఎవరి చేతనన్నా ఇప్పిస్తే ఈ కొండని కూడా, నా వెనకాల కనపడే కొండ కూడా ఇలా చేతిలో పట్టుకోవచ్చు. ఆయన ఆజ్ఞ ఉండాలి, కానీ అన్ని వస్తాయి. నీతి నిజాయితీగా ఒక సనాతన ధర్మం గురించి పోరాడుతున్నా కాబట్టి, పరమేశ్వరునికి లీలమైపోయి ఉన్నాను కాబట్టి, సర్వసం త్యాగం చేసుకున్నాను కాబట్టి ఇచ్చాడు కావచ్చు. ఎందుకు అది ఒక్కసారిగా ఎందుకు అనుకోరు మరి? తెలంగాణలో విస్తృతంగా 10 రోజుల పాటు మీడియా ఛానల్స్ మొత్తం మీ గురించే మాట్లాడే విధంగా అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఒక్కసారిగా మీ మీద తిరుగుబాటు స్టార్ట్ అయ్యేసరికి తెలంగాణలో ఉండకుండా మళ్ళీ కేదార్‌నాథ్ వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే ఏమని చెప్తారు? అంటే వాళ్ళు చెప్తున్నారు అలా ఎందుకు వెళ్ళిపోయారు అనే మాటకి ఏమని చెప్తారు మీరు? అరార అరారు మహాదేవ్ తండ్రి, నేను వచ్చిన తర్వాత ఒక 1000% ఫోర్స్ లో వస్తాను. అప్పుడు తట్టుకోండి. మీ మీడియా వాళ్ళు గాని, మీ రాజకీయ నాయకులు గాని, ఇప్పుడు నన్ను విమర్శించిన వాళ్ళు స్ట్రేట్ గా నా ముంగటికి వచ్చి నన్ను ప్రశ్నించండి. హ్మ్. మీకేంటండి ప్రాబ్లము? నాకు నేను లిఫ్ట్‌కి వేసుకుంటే ఏంది, మెట్టెలు వేసుకుంటే ఏంది, మంగళసూత్రం వేసుకుంటే ఏంది, నేను దిగంబరాలుగా ఉంటే మీకేం నష్టమైంది? వేరే అంటే ధర్మం వాళ్ళు లేరా? మీకేమైంది అంటే మీరు జైలు తిరుగుతుంది మనుషుల మధ్య కదా! ఆ! చిన్న పిల్లలుంటారు, ముసలివాళ్ళుంటారు, పెద్దవాళ్ళుంటారు, ఆ! ఆ! ఆడవాళ్ళుంటారు. ఆ! ఆ! అంటే హ్మ్. ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఇలాంటి ఒక వ్యక్తిని చూస్తున్నారు. అది కూడా నగ్నంగా జైన్ మతం చూస్తున్నారు వాళ్ళు కాబట్టి తిరగట్లేదండి ప్రజలల్ల? ఆ! ప్రజలల్ల జైన్ మతం తిరగట్లేదండి? ఒక బౌద్ధ జైన్ మతం మ తిరగట్లేదా జైన్ అండి? మతం రోజు తిరుగుతారా బట్టలు లేకుండా? మరి నేను రోజు తిరుగుతున్నానా? నా గుడికి నేనొచ్చాను. నా గుడికి నేనొచ్చి ఇప్పుడు బట్టలు అక్కడ లేకుండా ఉన్నారు కదా మీరు కూడా అక్కడ. ఆ! ఇప్పుడు బట్టలు లేకుండా ఉన్నారు కదా! అవునండి. ఇది 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 నా సనాతన ధర్మంలో కొన్ని నియమాలుంటాయి. అలాగే నాగసాధు అంటే కొన్ని నియమాలుంటాయి. అలాగే ఎళ్తున్నాను. నేను గుడికెళ్తాను, ఇంకొకాడికెళ్తున్నాను. చూస్తే చూడండి, మీరు చూడకపోతే చూడకండి. మిమ్మల్ని ఎవరు చూడమంటున్నారు? అంటే మీరు నేను ప్రపంచంలోకొచ్చారు గదా! రమ్మన్నానా? మనుషుల మధ్యలోకొచ్చారు. మనుషుల మనుషుల మధ్యకొస్తే మధ్యలోకొచ్చారు గదా! వాళ్ళలాగా ఉండాలా? మనుషుల మధ్యలో తిరుగుతున్నారు వాళ్ళకు కాబట్టి వాళ్ళకు క్వెషన్స్ ఏస్తున్నారు. సనాతన ధర్మం అంటే ఇంకొకటి ఎలా ఉంటదో తెలవది. అబ్ నాగసాధువులు ఎవరు కూడా బట్టలు లేకుండా తిరగరు. 8 ముడులతో కూడిన ఒక హ్మ్. వస్త్రం ధరిస్తారు. వాళ్ళు ప్రైవేట్ పార్ట్స్ వాళ్ళు మొత్తం కూడా కవర్ చేసుకొని 8 ముడులతో ఉన్న ఒక వస్త్రం ఉంటుంది వాళ్ళకి. ఫస్ట్ టైమ్ హ్మ్. ఒక నాగసాధువుని మేము నగ్నంగా చూడటము. అదెక్కడ ఆచారమే కాదు. ఎక్కడా లేదు కూడా అని చెప్తున్నారు ఆ! చాలామంది. ఎవరు చెప్పారండి మీకు? కొంతమంది అక్కడి నుంచి ఎవరు లైవ్‌లో చెప్పారండి కనెక్ట్ అయిన వాళ్ళు ఆచారాలు కూడా. ఇవి అని? ఎవరు చెప్పారు తండ్రి మీకు ఆచారాలు 8 ముళ్ళు అది అని? తండ్రి నేనేమంటున్నాను, కుట్రకుంట్ర ఉన్న బట్టని మనం కట్ జేసి ఏసుకోవచ్చు, ధరించొచ్చు తప్ప 8 హ్మ్. ముళ్ళేయాలె, 11 ముళ్ళేయాలె, 3 ముళ్ళేయాలె ఇది కాదు. హ్మ్. ధర్మం వేరే తండ్రి. నీకు ఎలా పాటించాలో అలా పాటించుకోవచ్చు ధర్మాన్ని. ఓకేనా? ఓకే. ఇందులో కొన్ని హ్మ్. పద్ధతులుంటాయి. అందరు అఘోరులు ఒకేలాగా గాదు. అందరు నాగసాధువులు ఒకటే సాధనలో ఉండరు. ఒక్కొక్కరు హ్మ్. ఒక్కొక్క సాధనలో ఉంటారు. మీరు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, తండ్రి ఫేస్‌బుక్ నేను వాడతారా ప్రజలకు కూడా నాగసాధు గారు? మీరు ఇన్‌స్టాగ్రామ్, ఆ! ఫేస్‌బుక్ కూడా వాడతారా? నేను ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ ఏమి లేదండి. మీరు కావాలంటే ఆ! చూసుకోవచ్చు. ఓకే. నేను నేను వ కాదు తండ్రి. నేను ఇప్పుడు ప్రజలకు చెప్తున్నాను. నన్ను విమర్శించే వాళ్ళకు నేను ఇలా బతకడం వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి చెప్తున్నాను. నేను కారు వాడితే మీకేమండి? నా పరమశివుడికే వాహనం ఉన్నది. నా విష్ణుమూర్తికి వాహనం ఉన్నది. నా లక్ష్మీదేవికి వాహనం ఉంది. నా పార్వతీదేవికి వాహనం ఉంది. నా సరస్వతికి వాహనం ఉంది. నా బ్రహ్మదేవునికి వాహనం ఉంది. మరి హ్మ్. నేను సర్వసం నా తండ్రి, తల్లి అని బతుకుతున్నాను. నాకుండద్దా అండి? నాకు హక్కు అవును. లేదా? నేను వాడొద్దా? నా హ్మ్. ఇష్టం. మీరు చూడకండి. నేను వాడతాను. నా తల్లిదండ్రులకున్నది వాహనం. నేను వాడుతున్నాను. అది నా హక్కు. మీకేమైతుంది నేను వాహనం వాడితే? మీ సర్వస్వం అని చెప్తున్నారు కాబట్టి, మీకసలకి ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా మీడియాతో మాట్లాడటం మనం చూసాం. మీరు గూడా చూసుంటారు నాగసాధు గారు. ఏం జెప్తారు? మీ అమ్మ, నాన్న, మీ తమ్ముళ్ళు వాళ్ళ కామెంట్స్ మీద మీరేం జెప్తారు? బాధనిపిచ్చిందా వాళ్ళు తండ్రి మాట్లాడినప్పుడు? చాలా సంవత్సరాల తర్వాత మీరు గూడా చూసుంటారు వాళ్ళని. చూశాను. వేరే స్వామి మీలాంటి మీడియా వాళ్ళే పంపిస్తే చూశాను. కలవాలనుకుంటున్నారంట. మీ ద్వారా నేను చెప్తున్నాను. కలవడం అంటే కుదరదమ్మా. కుదరదు తండ్రి. ఎందుకంటే నా దీక్షలో నేను ఉన్నాను. ఎక్కడన్నా గుళ్ళో హోమాలు చేయంగానో, పూజలు చేయంగానో వచ్చి చూసి పోవచ్చు తప్ప, నేను స్వయంగా వచ్చి మాత్రం కలవడం ఉండదు. అన్ని త్యాగాలు చేసుకున్న వాళ్ళకు పరమశివుడే సర్వస్వం. లోక కళ్యాణం గురించి వచ్చినాను. సనాతన ధర్మం గురించి వచ్చాను కాబట్టి అది మాత్రం నన్ను చేసుకోనివ్వండి. మీరు గూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. దీనికి గూడా అమ్ నేను ఒక ఆన్సర్ అమ్మ ఇస్తాను తండ్రి. అమ్మా, మొన్న నాన్నని ఇలాగే చూడాలని చెప్తే లేదా? అమ్మా, నాన్నని 5 సంవత్సరాల నాకు క్రితం వచ్చి నాకు నాకు లేదు బ్లెస్సింగ్స్ తండ్రి. తీసుకొని వెళ్లారంట నిజమేనా? నేను అదే చెప్తున్నాను గదా! మొన్న రాంగానే ఇందాకేమో చెప్పారు నాకు. హ్మ్. ఎళ్ళేటప్పుడు మీ అమ్మ నాన్న ఆశీర్వాదం అంటే, నా దగ్గరికి ఎవరు రాలేదు. కావాలంటే ఆరా తీసుకోవచ్చు. ఇయన్నీ అబండాలు. నేనే రావద్దు, నేనే కలవనన్నప్పుడు వాళ్ళనెందుకు రానిస్తాను? నేనెక్కడనో గుళ్ళలో హోమం చేసేటప్పుడు ఆరోగ్యం మంచిగా లేకపోతే వచ్చి చూపించుకో. ఒక భక్తురాలిగా. అంతే తప్ప ఓకే. ఏముండదిక్కడ రావడానికి గూడా.
అండ్ ఇంకొకటి నాగసాధు గారు మీ మీద చాలా మంది ట్రాన్స్‌జెండర్స్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? నేను ఆ! నేను దీనికి కూడా సమాధానం నేనొచ్చిన తర్వాత గట్టిగిస్తాను తండ్రి. నన్ను హ్మ్. ట్రాన్స్‌జెండర్ ఎలా అనగలుగుతున్నారు? హ్మ్. ఒకళ్ళంటారు మొన్న చూశాను నేను ఒకళ్ళంటారు ఆమె ముందు ట్రాన్స్‌జెండర్ తర్వాత అఘోరి. నీ దగ్గర ఆధారాలున్నాయా? ఆధారాలుంటే మాట్లాడు. మరి దీన్ని ఓకే. త్యాగం అని ఎందుకు అనుకోవట్లే? ఒక పేరు పెడుతున్నారు ఏదో. ఏదో పేరు ఇప్పుడు మీరన్న పేరు పెడుతున్నారు. హ్మ్. నేను అమ్మవారి అవతారం ఎత్తుకున్నాను. నా శరీరాన్ని త్యాగం చేసుకున్నాను. నేనిప్పుడు ఒక అమ్మాయిని. నేను 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 చెప్తున్నాగా ఇప్పుడు ఒక అమ్మాయిని, అమ్మవారి అవతారం ఎత్తుకున్నాను. ఇది నా మూడో అవతారము. మీరు చూస్తే చూడండి లేకపోతే లేదు. అది మీ హ్మ్. ఇష్టం. ఓకే. నేను ఏ టాంటోడెండర్ గాదు. ఏది గాదు. సో నేను ఒక మీ అఘోరి ప్రయాణం ఇప్పుడు దీక్షలో ఎటు ఉన్నాను. సాగుతుంది? ఆ కార్‌లో పుర్రెలు గూడా నేను పెట్టుకోరు కేదార్‌నాథ్ ఎవరు ఎళ్తున్నానండి. నాగసాధువులు, అఘోరాలు, అఘోరీలు. కార్‌లో మీరు ఆ! పుర్రెలు పెట్టుకున్నారు గదా! అది ఎవరు పెట్టుకోరు అసలకట్లా. ఆమె మరి దేనికోసం పెట్టుకున్నారో మాకు అర్థం కావట్లేదని చెప్తున్నారు. దానికేమన్నా మీ అది నా దగ్గర పూజా ఆన్సర్ ఉందా? అలా సామాగ్రి ఎందుకు అండి. పెట్టుకున్నారో? అవును. చెప్తున్నాను దానికి గూడా. అది నేను పూజలో మాత్రమే వాడతాను. ఎక్కడ పడితే అక్కడ తీయను. నా మెడలో ఒకటుంటదండి. నేను భుజించేది కపాలం. ఆ హ్మ్. కపాలము నేను పాలు తాగడానికో, బయటికి నేను చేసిన స్వీట్ తీసుకోవడానికో, లేకుంటే అందులో నీళ్లు భుజించడానికో వాడతానంతే. మిగతాయి అన్నీ ఎయ్యున్నాయో నేను శ్మశానంలో ఆ! పరమశివునితోని నేనైతే ఏయైతే నా డైలీ ప్ర పూజలుంటాయో అవి చేసుకునేటప్పుడు మాత్రం అన్నీ బయటికి తీస్తాను. అప్పటిదాకా నేను తీయను. ఎక్కడ నేను ఇప్పుడు పెట్టలేదు. ఇప్పుడు అందుకే మీ నా వెనక కార్‌లో ఉంటాయి. కార్‌లో నేను ఎందుకంటే కనిపిస్తున్నాయా అన్నీ వరుసగా? అదే చెప్తున్నాను తండ్రి. పెట్టడానికి ప్లేస్ లేదు గదా! ముంగట పెట్టాను. మీకేం ఆ! అభ్యంతరం అయింది ముంగట పెడితే? మీరు అంటే జస్ట్ చూడకండి గదా! అడిగే క్వెషన్‌లకి మాత్రమే నేను అడుగుతున్నానండి. అదే. ఇంకోటి మీరు నన్ను చూసి భయపడుతున్నారు గదా! నేను జనాలకు గాని, ప్రజలందరికీ నేను హర హర్ మహాదేవ్ అంటున్నాను. ఇది ఒక అమ్మవారం రూపం అనుకోవచ్చు కొందరు. ఏంది ఇట్లా ఉన్నాడనుకుంటున్నారుగా. నన్ను చూసి భయపడే కంటే మీరు శ్రద్ధగా వినండి ప్రజలారా. శ్రద్ధగా వినండి. మీ చుట్టూ తిరిగే వాళ్ళే, మీ నరరూప రాక్షసులే చాలా మందున్నారు. సో ఎప్పుడొస్తున్నారు? మీరు తిరుగు ప్రయాణం ఎప్పుడు? మళ్ళీ మీరన్నారు చాలా వేగంగా దూసుకొస్తాను నేను. అందరికి సమాధానం ఇచ్చే ఒక తండ్రి రోజొస్తుంది అని. నా నేను చెప్తున్నాను గదా! అక్కడున్నప్పుడు ఎలా మాట్లాడాలో తెలవది. నా గురువు ఏమంటారు? ఏంటిది? లోక కళ్యాణం గురించి ఇంకా ఎలాంటిది? నా గురువు ఆశీస్సులు ఇంకొకసారి గూడా దొరికినాయి. అందుకే గురువు చెప్పినట్టు ఇప్పుడు నేను ఇలా మాట్లాడతానని మీరు గూడా ఊహించుకోలేదు గావచ్చు. అవునా? హ్మ్. అవును. ఇలా మీరిప్పుడే ఊహించుకోలేదంటే మొట్టమొదటి మీకు బయట అర్థమైపోయి మాట్లాడటం ఉండాలి. మళ్ళీ ఈ కౌంటర్స్ తర్వాత. ఆ! దేనికైనా కొంత ఉంటది తండ్రి. అది ఎప్పుడు ఏంటిదనేది పరమశివుడు శిక్షణిచ్చిన గురువుని మాత్రమే మనల్ని నడిపిస్తారు. ఆ బాటలో హ్మ్. నడుస్తున్నాను. నా వంతు నేను జేసిపోతున్నాను. నేను ప్రజలందరికి ఇంకోసారి హర హర్ మహాదేవ్ అంటున్నాను. అఘోరి కాళి అంటున్నాను. ఏమంటున్నాను? నన్ను నమ్మొద్దు. నా దగ్గరికి ఎవ్వరూ రావద్దు. నన్ను నమ్మొద్దు. నా పని నేను చేస్తూ ఎళ్ళిపోతాను. చూస్తూ ఉండండి. నా పూజలు నాగసాధు నేను గారు జేసుకుంటూ తెలుగు ఎళ్ళిపోతాను. రాష్ట్రాల ప్రజలది ఒకటే ఒక నిదానం అండి. ఈసారి ఎప్పుడైనా గాని ఆమె తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టాలనుకుంటే కేవలం ప్రైవేట్ పార్ట్స్ అన్నా కొంచెం కవర్ చేసుకొని రండి. చాలా ఇబ్బందిగా ఉంది చూసే వాళ్ళకి, ఆడవాళ్ళకి, ఆ! చిన్న పిల్లలకి తండ్రి దీనికి కూడా ఆన్సర్ ఇస్తాను అని తండ్రి. మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈసారి వచ్చే ఆలోచన ఉంటే ఈ ఒక్కటి మీరు చేస్తారని నేనొకటే మనస్ఫూర్తిగా తండ్రి. తండ్రి, కోరుకుంటున్నారు అందరూ తండ్రి, కూడా. తండ్రి తండ్రి శివయ్య, పరమేశ్వర నేనేమంటున్నాను తండ్రి, నేను ప్రైవేట్ పార్ట్స్ ఎక్కడనో గుడ్డ కట్టుకొని, ఆ ప్రైవేట్ పార్ట్స్ నేను కప్పుకొనొస్తే మీరందరూ సనాతన ధర్మంకు పోరాడి, మీ ముంగట గో హత్య, మీ ముంగట ఆడపిల్ల మీద అఘాయిత్యము, గుళ్ళ మీద ధ్వంసం జరిగినప్పుడు మీరందరూ కఠోరంగా నిలబడతా అంటే నేను ఆ ప్రైవేట్ పార్ట్స్ కప్పుకుంటాను. లేకుంటే నేను కప్పుకోను. నా ఇష్టం. చూస్తే చూడండి లేకపోతే లేదు. హ్మ్. మీరు మారనప్పుడు నేనెందుకు మారాలే? మీ గురించి నేను మారడానికి రాలే కదా! ప్రజల్లో మార్పు కోసం మీరు నగ్నంగా తిరుగుతున్నారు మీరు చెప్పేదాన్ని బట్టి. నన్ను కట్టుకోమంటున్నారు. నేను కట్టుకుంటాను. మార్పొస్తదా? రాదు. ఎవ్వరు హ్మ్. మారరు. అదే రొటీన్. ఏటిది? మళ్ళీ విమర్శిస్తారు. ఆమె నిజమైన నాగసాధు అయితే మేము కట్టుకోమనంగానే ఎట్లా కట్టుకుంటది? ఇది గూడా హ్మ్. అంటారు. ఓకే. ఎందుకండి మనకు? మీ గురువుగారి పేరేంటి నాగసాధు గారు? విశ్వనాథ శాస్త్రి. ఓకే. తెలుగతనే ఆయన కూడా? నేను అన్నీ చెప్పొద్దన్నాడండి. కొన్ని నియమాలుంటాయి. మాకు గూడా పాటించుకోనివ్వండి నియమాలు. ఇంకొకటి గూడా చెప్తాను. కొంతమందిని నాకొకటి పంపించారు. ఎవరు పంపిస్తే నేను జూశాను. ఒక నలుగురు గూసోని ఆమెకు మంత్రాలే రావు. ఆమెకి ఏది రాదు. నాకు మంత్రం వస్తదో రాదో ఓకేనా? నేను మీలాగా మంత్రము బయటికి జెప్పి ఒక ఇంట్లోకి బోయి రూ. 10 బిచ్చం అడగట్లేదు నేను.
నేను ధర్మం గురించి, నా సనాతన ధర్మం గురించి నేను 10 మందికి పూజలు, యజ్ఞాలు, హోమాలు నా వంతు నేను చేసుకుంటూ పోతున్నా. ఎవరి దగ్గరికి పోయి పూజలు చేసి నేను పూజ చేసిన కదా ఇంత అని నేను అడగట్లేదు. బయటికి చెప్పలేదు మంత్రాలు అంటే. చేస్తారా మీరు కూడా నాగసాధు గారు? తండ్రి మాకు కొన్ని నియమాలు ఉంటాయి, ఎప్పుడు చేయాలి ఏంటిది అనేది. అదంతా తిరుగుతుంది i20 మంచి పెట్రోల్ వెహికల్ అనుకుంటా అది. ఇప్పుడు దానికి తండ్రి పెట్రోల్ అంటే భిక్షాటనే కదా తండ్రి. ఒక 20-30 పెట్రోల్ ఒకరు వస్తున్నారంటే కేదార్నాథ్ వరకు మీరే ఓన్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారా? డ్రైవర్ ఉన్నారా? ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను ఆ కారు కూడా. నేను ఇంకోటి ఇంత దూరం వచ్చాను కదా, కార్లో అసలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపించండి. అలా చూపించండి. సరే నేను ఇలాగే చూపిస్తాను. నేను ఇలాగే చూపిస్తాను. ఇంత నైట్ అవుతుంది, ఇంత చీకటి ఉంది, ఇక్కడ ఎంత కూల్ ఉంటది చూడండి. ఒక్క దుస్తువు లేదు ఒంటి మీద. దీన్ని బట్టన ప్రజలు గ్రహించుకోవాలి. మీరు ఫేక్ అన్న మాత్రాన నేను ఫేక్ నే. ఏం చేస్తారో చేసుకోండి మరి మీ ఇష్టాన్ని. ఇగో చూసుకోండి కారు, ఇదే కారు. మీరు ఎప్పుడైతే హైదరాబాద్ లో ఇంటర్వ్యూ చేశారో కొన్ని ఛానల్ లైట్స్ ఆన్ చేస్తారా? కార్ లైట్స్ ఆన్ చేస్తారా? చేస్తాను అన్ని ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు అట్లా రోడ్ల మీద బట్టలు లేకుండా నగ్నంగా ఉంటారు కదా, వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు ఏమన్నా అడగటం కానీ లేకపోతే అందరు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారండి. సౌత్ లో కంటే నార్త్ లో సాక్షాత్తు అమ్మవారు అనుకుంటారు. ఇప్పుడు అర్ధనారీశ్వర్ అని ఒకప్పుడు పిలిచారు, ఇప్పుడు అమ్మవారు అంటారు నన్ను. తెలుసా తండ్రి? అందరూ చాలా గౌరవిస్తారు. సౌత్ లో ఉన్నదానికంటే నార్త్ లో చాలా మంచి పేరు ఉంటది. ఇదిగోండి ఇదే కారు. మంచి మ్యూజిక్ పాటలన్నీ ఉన్నాయి అనుకుంటా నాగసాధు గారు. మంచి ఇష్టమా మీకు మ్యూజిక్ అది వింటాం? నాకు తాండవం చేయడం ఇష్టం. అమ్మవారికి తాండవం ఉంటది. మంచి పాటలు వింటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు మీరే? అవును. నాకు అమ్మవారు అంటే నేను అమ్మవారి దీక్షలో కనిపిస్తున్నా తండ్రి. కొంచెం అది శివలింగం పెట్టున్నారు కదా. ఓకే. మొన్న ఎవరు అన్నారు తండ్రి, ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం తండ్రి. మొన్న డిక్కి లేపంగానే గ్యాస్ బయట పడ్డది అని అన్నారు. అరే స్వీట్ మేము తయారు చేసుకోవద్దా తండ్రి? పాలు వేడి చేసుకొని పంచదార వేసుకొని తాగద్దా తండ్రి? అదంతా ఆయన తీసి చూపించాడు. అందులో ఏమన్నా మసాలాలు వెళ్ళినాయా, ఉప్పులు వెళ్ళినాయా, ఏం వెళ్ళినాయి అలా? సో వెనకెందుకని పుర్రెలు కట్టారు ప్రతి సీటుకి? ఇది నా మెల్లో వేసుకుంటా. ఇది కపాల దండ కట్టలేదు. ఇది నేను శ్మశానంకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ తీసుకొని మెల్ల వేసుకొని నేను వెళ్ళిపోతాను. ఇంకా ఎక్కడ దొరుకుతాయి మీకు ఆ పుర్రెలన్నీ? ఎక్కడ మనుషులు వాళ్ళు? నేను హరిద్వార్ లో తీసుకుంటా. ఇగో ఇక్కడ మా హరిద్వార్ ఉంది, అక్కడ తీసుకుంటాను. గయాలో తీసుకుంటాను, కాశీలో, ఇట్లా ఉజ్జయిన్ లో. నాకంటూ తండ్రి మీరు చెప్పారు ఒక మాట, నేను అప్పుడప్పుడు కాల్చే శవాన్ని తింటానన్నారు. అంటే మీరు తినేసిన శవాలు అవి? కాదు తండ్రి, స్వయంగా నేను తెచ్చుకున్నాను తండ్రి. ఓకే. సో ఇప్పుడు మీ వెనక సీట్ లో ఏముందండి? అదేగా చెప్పింది. ఇగో కొంచెం శివలింగం ఉంటది. క్లియర్ శివలింగము, పుర్రెలు మొత్తం పుర్రెలో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే అఘోరి కాలి వస్తుంది. ఇగో ఈ పుర్రెల ప్లేసులనేమో కాలభైరవుడు వస్తుంది. 6 ఫీట్ల విగ్రహాలు చేపిస్తున్నాను. వెనక డిక్కీలో ఏముంది? 6 ఫీట్ల. ఇదే నాకు దేవాలయం పెద్దది. ఇప్పుడు ఆ కార్ లో పైన మీరు డెకరేషన్ చేసుకున్నారా? ఇది నాకు గుడి తండ్రి, ఇది నాకు సర్వస్వం. ఇది సర్వస్వం కాబట్టి. సో ఇప్పుడు మీరు వెనక మీ నివాసమే కార్ అన్నారు కాబట్టి వెనక సీట్లో అంతా పుర్రెలే ఉన్నాయి. మీరు ఎక్కడ నిద్రిస్తారు నాగసాధు గారు? నేను పోతే శ్మశానం పోతాను. ఇక ఒకవేళ ఇట్లా జర్నీలో ఉన్నప్పుడు ఏదైనా గుడి కాడ ఇదే సీట్లో, డ్రైవింగ్ సీట్ లో కూర్చొని అలాగే ధ్యానం చేసినట్టు ఉంటది. పెద్దగా నిద్రపో అలా నిద్ర అనేది 3-4 గంటలు. అది కూడా మధ్యాహ్నం టైంలో మాత్రమే. నైట్ మాత్రం నిద్రపోను. నా పూజలు, నా పునస్కారాలు వాటికే సరిపోతుంది. ఫ్రంట్ లో ఏం పెట్టుకున్నారు? సాంగ్స్ ఏమైనా ప్లే చేసుకుంటారా? ఇప్పుడు వింటారా మీరు? ఒకసారి. ఎవరు మీకు ఇష్టమైన హీరో ఎవరు తెలుగులో నాగసాధు గారు? తెలియదు తండ్రి, మనకు అంత లేదు. మీరు పరమశివుని గురించి, నా అమ్మవారి గురించి అడగండి, పార్వతమ్మ గురించి చెప్తాను. అంటే మీరు ఐఫోన్ వాడుతున్నారు కదా, ఏ హీరోని చూడలేదా? మన హీరోల పేర్లు తెలుసా మీకు? మొన్న ఎవరో చెప్పారు తండ్రి, ఆయన కొద్దిగా ఇష్టం. ఎవరు? ఏదో సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు కదా, మొన్న ఫోటో చూపించారు. ఆయన గురించి కూడా నేను కొన్ని విషయాలు వద్దులేండి. ఇంకా ఆయన అలా పోరాడాలి తండ్రి. మీరు కూడా ఇగో వినండి సాంగ్స్. మంచి మ్యూజిక్ వింటున్నారు. సనాతన ధర్మం పేరు చెప్పి
కొన్ని కోట్లు కొల్లగొట్టుకున్నారు. అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మినిమమ్ దాదాపు 40-50 కోట్లు పైమాటే మీది అన్నారు. అసలుకి మీ బ్యాంక్ అవును. బ్యాలెన్స్ అంత ఉందా? మీకు దమ్ముంటే నా మీద ఎంత వస్తుంది ఏందనేది మీరు చూసుకోవాలింకా. దండయాత్ర చేయబోతు హైదరాబాద్ ఒకటే కాదు తండ్రి, తెలంగాణ కూడా. యావత్ దేశం మొత్తం దండయాత్ర చేయబోతున్నాను. తట్టుకునే శక్తి ఉంటేనే ముంగటికొచ్చి నన్ను ప్రశ్నించండి. లేదంటే హ్మ్. నాతోని నడవద్దు గూడా. మీకంతగా సనాతన ధర్మం మీద ఇంకా నేను ఏమైనా ఎందుకు? ఎందుకు? నన్ను ఎందుకు? ఒక వాళ్ళకి కూడా నాగసాధువు, ఒక అఘోరి అయ్యుండి ప్రపంచాన్ని, దేశాన్ని కాపాడటానికి మేమున్నాము అని అందరూ చెప్తుంటారు. కానీ మీకు తట్టుకునే శక్తి ఉంటే అడ్డుకోండి అనే ఎందుకు అంతగా మీరు ఛాలెంజ్ చేస్తున్నారంటే ఏం చెప్పొచ్చు? కేవలం ఈ ఛాలెంజ్ వల్లే ఎందుకు చాలా మంది ఛాలెంజ్ మిమ్మల్ని చేయాలి. వ్యతిరేకంగా ట మాట్లాడుతున్నారిప్పుడు. ప్రజలందరూ ఎలా ఉన్నారంటే చేసే వాళ్ళని వీళ్ళు చేయరు. మరెవరు చేయాలి? సాక్షాత్తు నా పరమశివుడు రాడు కదా! నా అమ్మవారు రాదు కదా! నా వాళ్ళ వాళ్ళ సేవలో ఉండి నాకు సర్వస్వం ఇచ్చినందుకు నా వంతు హ్మ్. నేను చేయాలి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నాను? మీరు నన్ను హ్మ్. విమర్శిస్తున్నారు కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఊరికే ఓకే. చేయట్లేదు కదా! సో, ఎనీహౌ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఏం చెప్తారు? ఎందుకంటే మీరు గూడా గమ్యస్థలాన్ని చేరుకోవాలి. కార్ డ్రైవింగ్‌కి ఎక్కారు కాబట్టి పెద్దగా మీ టైమ్‌ని అవును. కిల్ చేసే ఆ ఉద్దేశం నాకు కూడా లేదు కాబట్టి ఏం చెప్తారు లాస్ట్ అండ్ ఫైనల్‌గా? ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళకి, మీ మీద కౌంటర్ వేసే వాళ్ళకి ఏం చెప్తారు లాస్ట్ అండ్ ఫైనల్‌గా? నన్ను నేను పరీక్షించుకున్నాను కాబట్టే, నాకు నేను త్యాగాలు చేసుకున్నాను కాబట్టే, నేను హ్మ్. నాకు నా సనాతన ధర్మమే ముఖ్యము. నాకు నా హిందూ సాంప్రదాయాలే ముఖ్యం కాబట్టి, నన్ను ఎంతవరకు గౌరవిస్తే నేను అంతవరకు గౌరవిస్తా. గౌరవించకపోతే నేను ఎవరిని గౌరవించను. బావుండాలి, మీ కుటుంబాలు బావుండాలి. నన్ను నా బాటలో నడవనీయండి. నాకు అకండి బాటలు హ్మ్. నడిపించి మీరు ఆనందంగా ఉండండి. సో, నా దగ్గరికి సో నన్ను నమ్మొద్దు ఎవరు గూడా. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. మీరు కేదార్‌నాథ్‌లో హర హర మహాదేవ్. ఓం నమః దీక్షలో శివాయ. అఘోరి బిజీగా కాళీ ఉన్నా నమః గాని, గురుదత్తాయ అడగగానే నమః. లైవ్‌లో జాయిన్ అయినందుకు నాగసాధు గారు థాంక్ యూ అండి. థాంక్ ఓం నమః శివాయ. హర హర మీరు మహాదేవ్. గూడా ఓం నమః శివాయ. సంతోషంగా అఘోరి ఉండాలని కాళీ నమః. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అఘోరి కాళీ నమః గురుదత్తాయ నమః.